Next, one more important concept in that one is nothing but a loop optimization. So here the major source of code is in loops. మనం ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మేజర్ ఎగ్జిక్యూషన్ టైము అంతా ఇట్ విల్ బి ఫోకసింగ్ ఆన్ లూప్స్. సో అటువంటి లూప్స్లో మనం ఆప్టిమైజ్ చేయడానికి ఏదైనా పాసిబిలిటీ ఉందంటే, సో మోస్ట్ ఆఫ్ ద రన్ టైమ్ ఈజ్ స్పెండ్ ఇన్సైడ్ లూప్స్ విచ్ కెన్ బి రెడ్యూస్డ్ బై యూజింగ్ ద ఫాలోయింగ్ టెక్నిక్స్. అంటే మనం ప్రోగ్రామ్ ఏదైనా ఇంప్లిమెంట్ చేసి దానిలో కనుక లూప్స్ ఇంప్లిమెంట్ చేస్తే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే మోస్ట్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ స్పెండ్ ఆన్ లూప్స్. సో అటువంటి లూప్స్లో మనం ఏదైనా ఆప్టిమైజ్ చేయడానికి మెథడ్స్ ఉన్నాయా అంటే, దోస్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 3 types. ద ఫస్ట్ వన్ ఈజ్ ఏ కోడ్ మోషన్, సెకండ్ వన్ ఈజ్ ఏ ఎలిమినేషన్ ఆఫ్ ఇండక్షన్ వేరియబుల్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఏ strength reduction. These are the 3 different types of optimizations can be possible in loop optimization. Okay, so in that one, first one is nothing but a code motion, and second one is elimination of induction variables, and third one is nothing but a reduction in strength. These are the 3 different types used in code loop optimization techniques. Okay, in that one, first technique is nothing but a code motion. So it reduces number of instructions in a loop. Okay, number of instructions in a loop. Okay, it reduces number of instructions in a loop by moving ఇన్స్ట్రక్షన్స్ అవుట్ సైడ్ ఏ లూప్. అంటే ఏదైనా ఒక ఇన్స్ట్రక్షను విత్ ఇన్ లూప్లో ఉన్నప్పుడు ఆ వాల్యూని మనం అవుట్ సైడ్ లూప్ తీసుకొని వచ్చినప్పుడు కూడా దాని వాల్యూ చేంజ్ అవ్వకుండా ఉంటే, అలాంటి వాటిని విత్ ఇన్ లూప్ కాకుండా అవుట్ సైడ్ లూప్ మనం డిక్లేర్ చేసుకోవడం వల్ల లూప్లో ఆ వేరియబుల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకునేదానికి టైం అన్నది రెడ్యూస్ అవుతుంది. కాబట్టి by using this one we are implementing code motion. Here we can move instructions or expressions that result is same value independent of number of times the loop is executed and place them at beginning of the loop. అంటే ఏదన్నా ఒక వేరియబుల్ కానీ ఏమన్నా మనం విత్ ఇన్ లూప్లో తీసుకున్న వాల్యూ ఇట్ షుడ్ నాట్ డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ ఎగ్జిక్యూటెడ్. అంటే లూప్ ఎగ్జిక్యూట్ ఎన్ని టైమ్స్ అయినా ఎంత ఇంక్రిమెంట్ ఎలా జరిగినా కానీ దాని వాల్యూ చేంజ్ అవ్వకుండా ఉంటే, అటువంటి వేరియబుల్ ఏదన్నా ఉంటే దాన్ని లూప్ బయట సైడ్ రాయడం వల్ల వీ కెన్ ఇంప్రూవ్ ద టైమ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద పర్టికులర్ ప్రోగ్రామ్. సో అలా మనకి ఏదైనా వేరియబుల్స్ ఉంటే దాన్ని ఆ లూప్ బయట మనం మెన్షన్ చేస్తే దట్ షుడ్ బి కాల్డ్ యాజ్ ఏ కోడ్ మోషన్. సింపుల్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్లో చూడండి, వైల్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు n-2. సో n-2 అని తీసుకున్నాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ n తీసుకున్నాము, n ఈక్వల్ టు 10 తీసుకున్నాం అనుకోండి స్టార్టింగ్ ప్రోగ్రామ్. దీని వాల్యూ ఎంత? 8 వస్తుంది. సో ఈ 8 అనేది వైల్ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకసారి 10 times ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఈ ఆపరేషన్ అనేది 10 times ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే దీని వాల్యూ 10 times ఎగ్జిక్యూట్ అయినా దీని వాల్యూ మాత్రం 8. కానీ ప్రోగ్రామ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో, అంటే ఈ వైల్ లూప్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు ఈ n-2 అనే ఒక ఆపరేషన్ అని ఎవ్రీ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే అన్నెసరీగా ఈ స్టేట్మెంట్ని ప్రోగ్రామ్ 10 times ఎగ్జిక్యూట్ అయితే ఆ వైల్ లూప్ 10 times ఈ ఆపరేషన్ కూడా పర్ఫామ్ అవుతుంది. మనం కనుక ఈ n-2ని అవుట్ సైడ్ ఆఫ్ దిస్ వైల్ లూప్ కనుక మెన్షన్ చేసి, ఓకే, ఆ రిజల్ట్ని మనం దీనిలో కనుక యూజ్ చేసామంటే, సో ఈ వాల్యూ అన్నది ప్రోగ్రామ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయితే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వదు, కాన్స్టెంట్గా ఉంటుంది. అది ఎలా అంటే సింప్లీ ఇక్కడ m ఈక్వల్ టు n-2 పెట్టాం. అంటే ఇప్పుడు ఇది 10-2 అంటే దీని వాల్యూ 8 వాల్యూ ఇప్పుడు mలోకి వెళ్ళింది. అంటే mలో ప్లేస్లో 8 ఉంది. అంటే ఇక్కడ డైరెక్ట్గా m పాస్ అవుతుంది. అంటే మనం ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు 10 times ఎగ్జిక్యూట్ చేసినా, సో ఇక్కడ m వాల్యూ 8 ఉంటుంది కాబట్టి మనకి 10n-2 అనే ఈ ఆపరేషన్స్ ఇక్కడ పర్ఫామ్ అవ్వవు. సో కాబట్టి మనం ఇక్కడ ఒక స్మాల్ చేంజ్, అంటే n-2ని లూప్ బయట మెన్షన్ చేయడం వల్ల ఈ ఆపరేషన్ని 10 times ఎగ్జిక్యూట్ అవ్వకుండా మనం ఆ ప్రోగ్రామ్ని ఎఫిషియెంట్గా ఇంప్రూవ్ చేయగలిగాము. దట్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కోడ్ మోషన్. ఏదైనా కోడు వైల్ లూపింగ్ స్ట్రక్చర్లో కాన్స్టెంట్గా ఉండి దాని వాల్యూ లూప్ రొటేట్ అయ్యే బద్ది చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉంటే, అటువంటి థింగ్స్ ఏమన్నా ఉంటే వాటిని
లూప్ బయట మెన్షన్ చేయడం వల్ల వీ కెన్ ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద కోడ్. సో అలా మనం లూప్ బయట ఆ కోడ్ని రాయడం ఈజ్ నథింగ్ బట్ ఏ కో మోషన్ టైప్ ఆఫ్ లూప్ ఆప్టిమైజేషన్ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ n-2 ఇది 10 టైమ్స్ అయితే 10 టైమ్ n-2 ఎగ్జిక్యూట్ అవుతుంది. అది బయట రాసామనుకోండి దాని అయితే ఇక్కడ స్టోర్ అవుతుంది. 10 టైమ్స్ అయినప్పుడు ఇక్కడ ఆపరేషన్ అన్నది ఎగ్జిక్యూట్ అవడానికి లేక డైరెక్ట్ జస్ట్ కాపీ అవుతుంది. సో దట్ ఈస్ అ సింపుల్ థింగ్. ఒక సింపుల్ లైన్ చేంజ్ చేయడం వల్ల మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా మనం కోడ్ని ఎఫిషియెంట్గా ప్రొడ్యూస్ చేయగలం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కోడ్ మోషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎలిమినేషన్ ఆఫ్ ఇండక్షన్ వేరియబుల్స్. So an induction variable is loop control variable or any variable dependence on independent variable is some fixed way. Okay, so it is little bit confusing this statement. An induction variable is a loop control variable or any variable depending upon induction variable in some fixed way. అంటే ఏదైనా ఒక వేరియబుల్ ఇండక్షన్ వేరియబుల్ అవ్వాలంటే అది లూప్ వేరియంట్ అన్న ఉండాలి, ఆర్ ఏదన్నా వేరియబుల్ మనకి ఇండక్షన్ వేరియబుల్ మీద డిపెండ్ అయి ఉంటే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇండక్షన్ వేరియబుల్. అంటే లూపు ఎన్నిసార్లు రొటేట్ అవుతుందో అన్నిసార్లు దాని వాల్యూ చేంజ్ అవుతుందంటే అలాంటి వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇండక్షన్ వేరియబుల్. ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ఏ వేరియబుల్ విచ్ ఈస్ ఇంక్రిమెంటెడ్ అండ్ డిక్రిమెంటెడ్ బై ఏ ఫిక్స్డ్ నెంబర్ ఇన్ ఏ లూప్ ఈచ్ టైమ్ ఇట్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఏదైనా ఒక వేరియబుల్ మన లూప్ రిపీట్ అయినప్పుడల్లా దాని వాల్యూ ఒక ఫిక్స్డ్ టైం ఆ వాల్యూ అన్నది ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళే వేరియబుల్స్ ఏమన్నా ఉంటాయో దట్ ఎంటైర్ థింగ్ షుడ్ బి కాల్డ్ యాజ్ ఏ ఇండక్షన్ వేరియబుల్. సింపుల్ ఎగ్జాంపుల్ i++ తీసుకున్నాం. లూప్ లోపల లూప్ ఎన్నిసార్లు రొటేట్ అయినా ఐకి వన్ వాల్యూ యాడ్ అవుతుంది, +1 యాడ్ అవుతుంది. అలాంటి వేరియబుల్ ఎవ్రీథింగ్ ఇన్ లూప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇండక్షన్ వేరియబుల్. ఎగ్జాంపుల్ ఫర్ దట్ వన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ i = i+ or మైనస్, అంటే i+1 కానీ i-1 కానీ, C++ ఎంత తీసుకున్నా i+2 i-2 ఇట్లాంటి ఏమన్నా సరే ఒక లూప్ డిపెండెంట్ అయ్యండి దాని వాల్యూ ఒక కాన్స్టెంట్ వాల్యూ ఎవ్రీ టైం లూప్ రొటేట్ అవుతున్నప్పుడల్లా దాని వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటే దట్ ఎంటైర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ ఇండక్షన్ వేరియబుల్స్. ఇఫ్ దేర్ ఆర్ 2 or more ఇండక్షన్ వేరియబుల్స్ ఇన్ లూప్ then by eliminating of induction process will eliminate all except one in loop. సో ఇప్పుడు మనకి ఇఫ్ దేర్ ఆర్ 2 or more ఇండక్షన్ అంటే ఒక ప్రోగ్రాంలో మోర్ దెన్ 1 ఇండక్షన్ వేరియబుల్ కనుక ఉంటే బై ఎలిమినేషన్ ఆఫ్ ఇండక్షన్ ప్రాసెస్ అంటే ఆ ఇండక్షన్ ప్రాసెస్ని మనం ఎలిమినేట్ చేసి కనుక ప్రోగ్రామ్ని కనుక ఇంప్రూవ్ మన ఆ లూప్ని కనుక మనం డిజైన్ చేసామంటే ఇట్ విల్ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. దట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ విత్ వన్ ఎగ్జాంపుల్ ఇన్ హియర్. దిస్ ఇస్ ద simple example for induction variables concept. There is nothing but a elimination of induction variable concept. So here let us consider this program a of 10 b of 10 function avoid int ijk for loop తీసుకున్నాము. I value j value k value 0 తీసుకున్నాము. I value less than 10 ఉండాలి, I ఇంక్రిమెంట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఈ ప్రోగ్రామ్ అంటే ఈ ఫర్ లూప్ రొటేట్ అయినప్పుడల్లా ఎన్ని వేరియబుల్స్ ఇంక్రిమెంట్ అవుతున్నాయి అంటే i ఇంక్రిమెంట్ అవుతుంది, j ఇంక్రిమెంట్ అవుతుంది, k ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఇక్కడ i++ తీసుకున్నాం. ఇక్కడ ప్రోగ్రామ్ లోపల a ఆఫ్ వాల్యూ b ఆఫ్ వాల్యూ ఏదైతుందో దాన్ని a ఆఫ్లో కాపీ చేయడానికి here యూజ్ చేసి 2 more వేరియబుల్స్ j k. అంటే ఇక్కడ i ఇంక్రిమెంట్ అవుతుంది, j ఇంక్రిమెంట్ అవుతుంది, k ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ప్రతిసారి ఈ లూప్ రొటేట్ అయినప్పుడల్లా 3 వేరియబుల్స్ ఇంక్రిమెంట్ అవుతూ ఉన్నాయి. అంటే అలా ఈ ప్రోగ్రామ్ 10 టైమ్స్ రన్ అయింది అనుకోండి 30 టైమ్స్ ఇంక్రిమెంట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో అలా ఏమన్నా వేరియబుల్స్ ప్రోగ్రామ్ అంటే ఆ ఫర్ లూప్కి డిపెండ్ అయి ఉంటే వాటిని ఇండక్షన్ వేరియబుల్స్ అంటారు. ఇక్కడ IJK లాగా అలాంటి ఇండక్షన్ వేరియబుల్స్ని ఎలిమినేట్ చేసి మనం ప్రోగ్రామ్ని సింప్లిఫై కదా అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క మీనింగ్ డిస్టర్బ్ అవ్వకూడదు, బట్ మనం ఇందులో ఉన్న ఇండక్షన్ వేరియబుల్స్ని ఎలిమినేట్ చేసి రాస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఎలిమినేషన్ ఆఫ్ ఇండక్షన్ వేరియబుల్స్ ఇన్ లూప్ ఆప్టిమైజేషన్ టెక్నిక్. ఓకే, సో దట్ కెన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గివెన్ ప్రోగ్రామ్. అంటే ప్రోగ్రాంలో ఏ చేంజ్ చేయట్లేదు, ఈ పైన a of 10 b of 10 ఫంక్షన్ ఐడిని a of 10 b of 10 ఫంక్షన్ ఐడిని అలాగే తీసుకున్నాను. ఇక్కడ ఇంటి IJK బదులు ఓన్లీ I తీసుకున్నాను. ఓకేనా,
సో ఇప్పుడు ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేశాను. ఓకే, సో ఐ వాల్యూని ఐ ఈక్వల్ టు 0, ఐ గ్రేటర్ దాన్ 10, ఐ ప్లస్ ప్లస్ అంటే ఈ జే డిక్లరేషన్స్ ఎత్తేసి ఈ జే ఐ 0 ఇవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి, ప్రతిసారి ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ ఎలాగో ఐ కూడా అదే ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి సో సింప్లీ జే ప్లస్ ప్లస్ కే ప్లస్ ప్లస్ బదులుగా ఐ తీసుకున్నాను. అంటే ఇక్కడ ఐ ఒకటి ఇంక్రిమెంట్ అయితే ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇక్కడ ఇంక్రిమెంట్ అండ్ ఇక్కడ ఇంక్రిమెంట్, అంటే అట్లా త్రూ అవుట్ ఆ ఫర్ లూప్ మొత్తం ఇంక్రిమెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మొత్తం 3 ఇండక్షన్ వేరియబుల్స్ 30 టైమ్స్ బదులుగా ఇక్కడ ఓన్లీ 1 ఇండక్షన్ వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది 10 టైమ్స్ కనుక ఎగ్జిక్యూట్ అయిందంటే ఓన్లీ 30 టైమ్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ని పర్ఫార్మెన్స్, అంటే 20 టైమ్స్ అడిషనల్గా ఉన్న జేకే ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ని మనం ఎలిమినేట్ చేయడం వల్ల 20 టైమ్స్ అన్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ప్రొసీజర్ కెన్ బి reduced with the help of elimination of induction variable concept. And next and last one is in that loop optimization is nothing but a strength reduction. అంటే strength reduction is a process of replacing expensive operation by equivalent cheaper operation. అంటే ఏదన్నా ప్రోగ్రాంలో మనకి ఆపరేషన్స్ వాటిల్లో అంటే ప్లస్ మైనస్ స్టార్ డివైడెడ్ బై వీటిలో ఏంటంటే ప్లస్కి డివిజను మల్టిప్లికేషన్ ఆపరేషన్తో పర్ఫామ్ చేసుకుంటే లెస్ టైం కన్జంప్షన్ లేదా లెస్ ఇట్లా అంటే వీటిలో హయ్యర్ ప్రియారిటీ వచ్చి స్టార్క్ ఉంటుంది, నెక్స్ట్ ప్లస్కి ఉంటుంది. అలాగేంటంటే ఇప్పుడు ప్రోగ్రాంలో ఎక్కడైనా హెవీ ఆపరేటర్స్ యూస్ చేసే దగ్గర వాటి బదులు మనం చీపర్ ఆపరేటర్స్ని యూస్ చేస్తే దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ strength in reduction. On many machines multiplication replaced by addition and subtraction. Because of this multiplication has a higher time or memory space consumption compared to addition and subtraction. ఎక్కువ ప్రోగ్రామ్స్లో మనము మల్టిప్లికేషన్ బదులుగా అడిషన్ సబ్ట్రాక్షన్ పాసిబిలిటీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది కోడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ స్ట్రెంత్ రిడక్షన్ కాన్సెప్ట్. సో దట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ విత్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ నథింగ్ బట్ here we are implementing one loop structure in that one. So here we are using the concept of 4 star I. So here we are using స్టార్ కాన్సెప్ట్. సో స్టార్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ లూప్ ఎన్నిసార్లు ఇంక్రిమెంట్ అయితే సో అన్నిసార్లు ఈ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. దానికి 4ని మల్టిప్లై చేసి మనం దాన్ని ఎక్స్లోకి స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్ యూస్ చేయడం వల్ల ఒకవేళ ఇది ప్రోగ్రామ్ 5 టైమ్స్ రన్ అయిందనుకోండి, సో 5 టైమ్స్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి వీ కెన్ సింప్లిఫై దట్ కోడ్. అంటే ఇక్కడ మనకి ఎక్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ సింప్లీ 4 స్టార్ ఐ బదులుగా ఎక్స్ ప్లస్ 4 అంటే ఇక్కడ మనం ఫస్ట్ టైం ఎక్స్ 1 తీసుకున్నామంటే రిజల్ట్ 4 వస్తుంది, నెక్స్ట్ టైం 2 తీసుకున్నామంటే 8 వస్తుంది, నెక్స్ట్ టైం తీసుకున్నామంటే 12 వస్తుంది, 3 తీసుకున్నామంటే. సో ఇస్ మీనింగ్ ఏంటంటే ప్రతిసారి ఎక్స్కి 4 వాల్యూని మనం అడిషనల్గా యాడ్ చేస్తూ వెళ్తున్నాం. సో కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తూ సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 అంటే ఇక మల్టిప్లికేషన్ ఆపరేషన్ బదులుగా నేను ఇక్కడ ప్లస్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇలా నేను ఇంప్లిమెంట్ చేయడం వల్ల రిజల్ట్ అన్నది ఏమీ చేంజ్ అవ్వదు. సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ లూప్ ఫస్ట్ 4 వస్తుంది, నెక్స్ట్ 8, నెక్స్ట్ 12, నెక్స్ట్ 15 ఇక్కడ దాకా వస్తుంది. ఓకేనా 1 నుంచి, ఎందుకంటే లెస్ దెన్ 5 కాబట్టి 4, 8, 12, 15. సో ఇప్పుడు అదే మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ ఎత్తేసి దాని బదులుగా నేను ఎక్స్ తీసుకొని ప్రోగ్రామ్ లిటిల్ బిట్ చేంజ్ చేశాను అడిషన్ ఆపరేటర్. ఇప్పుడు ఇక్కడ చూసాము ఇది ఒకసారి రొటేట్ అయినప్పుడు ఎక్స్ వాల్యూకి ఇది స్టోర్ అవుతుంది. అంటే ఇనిషియల్లీ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. ఓకేనా, ఇనిషియల్లీ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా రిజల్ట్ విల్ బి 4. సో ఇప్పుడు 4కి మళ్ళీ ఇంకో 4ని యాడ్ చేస్తాము, 8కి మళ్ళీ 4 యాడ్ చేస్తాము, 12, దానికి మళ్ళీ ఇంకోటి యాడ్ చేస్తాము 15 కాదు 16. సో ఇప్పుడు చూడండి దీని రిజల్ట్ సేమ్. అంటే మనం ప్రోగ్రామ్ ఏ థీమ్ అయితే ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం ఆ థీమ్ ఇంప్లిమెంటేషన్ అయింది, బట్ మనం స్టార్ ఆపరేటర్ బదులుగా ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసాం. సో ఇలా కూడా మనం ప్రోగ్రామ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయొచ్చు బై రీప్లేసింగ్ హైయెస్ట్ ఆపరేటర్స్ బదులుగా చీపర్ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేయడం. అంటే స్టార్ ఆరు హైయెస్ట్ అండ్ ప్లస్ చీప్ ఆపరేటర్ అనమాట. అంటే తక్కువ
టైంలో ఇంప్లిమెంట్ చేస్తాం. సో అలాగ మనం హైయెస్ట్ని చీపర్ ఆపరేటర్స్తో ఇంప్లిమెంట్ చేయడం వల్ల కూడా ప్రోగ్రామ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ రిడక్షన్. అంటే మోస్ట్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న ఆపరేటర్స్ కాకుండా లెస్ స్ట్రెంగ్త్ ఉన్న ఆపరేషన్ యూజ్ చేసుకొని చేయడం వల్ల మనం ఈ ప్రోగ్రాంలో స్ట్రెంగ్త్ రిడక్షన్ చేసాము. దాని ద్వారా మనకు ప్రోగ్రామ్ అనేది ఎఫిషియన్సీగా ఇంప్రూవ్ అవుతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ రిడక్షన్. And next, one more important concept. Up to now we are discussing about loop optimization. In loop optimization we are implementing 3 types. One is nothing but a code motion, and second one is nothing but elimination of induction variables, and third one is nothing but a strength in reduction. These are 3 concepts that will be implemented only for loop structure. For that reason these are all called loop optimization techniques. Okay, and next concept is nothing but a machine dependent optimization. Okay, this is one type of optimization technique. So here this optimization can be applied on target machine instructions. అంటే ఈ ఆప్టిమైజేషన్ని మనం మెషిన్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ machine dependent optimization techniques. Okay, most popular optimization that can be applied on target machines is people optimization. అంటే ఇక్కడ మనం ఫస్ట్లోనే డిస్కస్ చేసినప్పుడు 2 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి మిషన్ డిపెండెంట్ ఆపరేషన్స్, మిషన్ ఇండిపెండెంట్ ఆపరేషన్స్. అలా మిషన్ డిపెండెంట్ ఆపరేషన్స్ మీద మనం ఆప్టిమైజేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ మిషన్ డిపెండెంట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. In that one popular machine dependent optimization techniques are nothing but a people optimization techniques. Here people optimization is a smaller window on target code. అంటే మనం టార్గెట్ కోడ్ మీద ఏదైనా ఆప్టిమైజేషన్ టెక్నిక్ అంటే టార్గెట్ కోడ్ని ఏదైనా రెడ్యూస్ చేయాలనే ఇంటెన్షన్ తోటి మనం ఏదైనా టెక్నిక్ ఇంప్లిమెంట్ చేయాలంటే దట్ షుడ్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ people optimization technique. So here people optimization works by finding peepholes and replace them by a shorter or faster sequence of instructions. అంటే మెషిన్ ఇన్స్ట్రక్షన్ కోడ్ లోపల మనం స్మాల్ కంటెంట్ అంటే స్మాల్ కంటెంట్ ఈజ్ నథింగ్ బట్ పీప్ హోల్స్. ఈ స్మాల్ పీప్ హోల్స్ని చెక్ చేసుకుంటూ ఎక్కడైతే మనకి లార్జ్ కోడు అండ్ స్లోగా ఎగ్జిక్యూట్ అయ్యే కోడ్ ఉంటుందో వాటిని రికగ్నైజ్ చేసి వాటి ప్లేస్ లోపల షార్టర్ అండ్ ఫాస్టర్ సీక్వెన్స్గా ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్స్ని మనం రీప్లేస్ చేస్తే దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ people optimization. So here people optimization, why it is very important means this optimization will improve the efficiency of the program and also increases the program efficiency, and it will show additional improvements for the program. And people optimization వల్ల ఏంటంటే program efficiency improve అవుతుంది and it will provide better opportunities for executing program in efficient manner. So here these people optimization techniques can be classified into 4 types, not 4 types, 6 types. Here the first one is nothing but a elimination of redundant instructions. Second one is a dead code elimination. Third one is a algebraic simplification. Fourth one is a strength in reduction. Fifth one is a machine idioms, and sixth one is a flow of control optimization. So here flow of control optimization is nothing but unnecessary jumps in a program is eliminated. So here based on this content, if you explain all these things, these all are belongs to people optimization transformations. So these are also called as a machine independent optimization techniques. So one of the most popular machine independent and optimization technique is nothing but a people optimization techniques. These 6 are belongs to people optimization transformations. So here in that one, first one is elimination of redundant instructions. అంటే ఏవైతే మిషన్ ఇన్స్ట్రక్షన్ కోడ్ అంటే మైక్రో ప్రాసెసర్ కోడ్లో ఏదైతే లైన్ ఆఫ్ కోడ్ యూజ్ కాకుండా అంటే
మనం ఇంప్లిమెంట్ చేయకుండా అన్నెసరీగా ఎక్స్ట్రా లైన్స్ని అన్నెసరీగా మనం ఏటినైతే నోట్ చేసుకుంటామో వాటిని రికగ్నైజ్ చేసి దాన్ని ఎలిమినేట్ చేస్తే ఇది నథింగ్ బట్ ఎలిమినేషన్ ఆఫ్ రిడెండెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు A = B + C, D = A + B అనే ప్రోగ్రామ్ని రాయడానికి మైక్రో ప్రాసెసర్ కోడ్ రాసాం. ఇక్కడ మనకున్న వేరియబుల్స్ BC అండ్ ED 4 ఉన్నాయి. 4ని B డిక్లేర్ చేసుకున్నాం, C డిక్లేర్ చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ అగైన్ ఈ రెండింటి వాల్యూని ఏలో కాపీ చేశారు. ఓకేనా, అంటే ఈ వాల్యూ కంప్లీట్ అయింది. B, C ఈ రెండు రిజల్ట్ని ఏలో కాపీ చేశారు. నెక్స్ట్ ఏలో వాల్యూని మళ్ళీ రిజిస్టర్లో కాపీ చేశారు. ఓకే, దెన్ ఆ ఏ వాల్యూని ఈతో యాడ్ చేశారు. సో ఆ రిజల్ట్ని మళ్ళీ రిజిస్టర్లో కాపీ చేశారు. సో ఫైనల్లీ ఆ రిజల్ట్ని తీసుకెళ్ళి మళ్ళీ డీలో కాపీ చేశారు. అంటే ఇప్పుడు ఈ 3 స్టేట్మెంట్స్ A + B వాల్యూని Cలో కాపీ చేశారు. నెక్స్ట్ ఏ వాల్యూని యూస్ చేసుకొని A + Eని Dలో కాపీ చేయడానికి ఈ 3 స్టేట్మెంట్ యూస్ చేస్తాం. సో ఇందులో అన్నెసరీగా మనం ఏని రిజిస్టర్లో కాపీ చేసి మళ్ళీ రిజిస్టర్లో నుంచి ఏని కాపీ చేస్తాం. అంటే ఈ 2 లైన్స్ అన్నెసరీ వేస్ట్ ఆఫ్ థింగ్స్. సో వాటి బదులుగా మనం సింపుల్గా B + Cని అంటే ఈ Bని రిజిస్టర్లో కాపీ చేసాము. నెక్స్ట్ ఆ రిజిస్టర్ వాల్యూ C వాల్యూ యాడ్ చేశాను. అంటే రిజల్ట్ మొత్తం, అంటే B + C రిజల్ట్ మొత్తం ఇప్పుడు ఏలో కాకుండా ఇక్కడ R0లోకి వెళ్ళింది, అంటే రిజిస్టర్లోకి వెళ్ళింది ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు ఈ రిజిస్టర్లో ఉన్న వాల్యూకి మళ్ళీ నేను E యాడ్ చేశాను. అంటే ఈ రిజల్ట్కి ఇప్పుడు R0 + E యాడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఈ రిజల్ట్ని మళ్ళీ నేను రిజిస్టర్లో కాపీ చేశాను, దాన్ని మళ్ళీ డీలో కాపీ చేశాను. దీనివల్ల ఏంటంటే అన్నెసరీగా ఏని ఇక్కడ అంటే సింపుల్గా ఏం చేశానంటే B + C + Cగా ఈ టోటల్ 2 స్టేట్మెంట్స్ ఒక సింగిల్ స్టేట్మెంట్గా కన్వర్ట్ చేసి దాన్ని ఇక్కడ నేను మైక్రో ప్రాసెసర్ అండర్స్టాండబుల్లో కన్వర్ట్ చేశాను. దీనివల్ల ఏంటంటే అన్నెసరీగా యూజ్ చేసిన ఏ వేరియబుల్ని ఎలిమినేట్ చేశాను. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలిమినేటింగ్ రిడెండెంట్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ రిడెండెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే అన్నెసరీగా ఇప్పుడు ఏని రిజిస్టర్లో కాపీ చేసి మళ్ళీ రిజిస్టర్ని మళ్ళీ ఏలో కాపీ చేసి ఇలా అన్నెసరీగా మళ్ళీ అదే స్టేట్మెంట్స్ మళ్ళీ ఇంప్రూవ్ చేస్తుంటాం. అటువంటి స్టేట్మెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని ఎలిమినేట్ చేసే టెక్నిక్ ఈజ్ కాల్డ్ ఎలిమినేషన్ ఆఫ్ రిడెండెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెడ్ కోడ్ ఎలిమినేషన్. సో అంటే ఏదైతే కోడు మనకి ఎగ్జిక్యూట్ అవ్వదో, అంటే ప్రోగ్రాంలో రాస్తాము కానీ ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, అలాంటి స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేసి దాన్ని రిమూవ్ చేయడం ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెడ్ కోడ్ ఎలిమినేషన్. దిట్ విల్ బీ ఆల్సో వెరీ ఎఫెక్టివ్ ఇన్ పీపుల్ ఆప్టిమైజేషన్. అంటే పీపుల్ ఆప్టిమైజేషన్లో కూడా డెడ్ కోడ్ ఎలిమినేషన్ అనేది గివ్ మచ్ మోర్ ఎఫిషియన్సీ ఫర్ ద ప్రోగ్రామ్. A simple example for elimination of dead code is nothing but we are writing one program void addition item అనే ప్రోగ్రామ్ రాసాము. దాంట్లో ఎక్స్ని పాస్ చేస్తున్నాం. సో ఎక్స్ని పాస్ చేసిన తర్వాత దాని లోపల ఇమ్మీడియట్గా రిటర్న్ x + 10 అని చేస్తాం. అంటే ఇక్కడ మనం ఏదైతే వాల్యూని పాస్ చేస్తామో దానికి 10 యాడ్ చేసి ఇది ఎక్కడి నుంచి అయితే కాల్ చేసామో అక్కడికి వెళ్ళిపోమని చెప్పాం. అంటే వన్స్ రిటర్న్ అనేది మనం కాల్ చేసిన తర్వాత ద లైన్స్ ఆఫ్ నెక్స్ట్ రిటర్న్ షుడ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ అన్నది, అంటే రిటర్న్ తర్వాత ఉన్న ఈ లైన్ ఆఫ్ కోడ్ అన్నది ఇట్ షుడ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఎందుకంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ప్రోగ్రామ్ లోపల వాల్యూ పాస్ అవుతుంది, అండ్ ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిటర్న్ అని ఎప్పుడు స్టేట్మెంట్ మనం కాల్ చేస్తామో కంట్రోల్ ఇక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి రిటర్న్ తర్వాత ఏ స్టేట్మెంట్ రాసినా షుడ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. సో అలా మనకి ఏదైతే ప్రోగ్రాంలో కోడ్ రాసి అది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉంటుందో వాటిని ఐడెంటిఫై చేసి ఆ కోడ్ని ఎలిమినేట్ చేస్తే దెన్ దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెడ్ కోడ్ ఎలిమినేషన్. సో కాబట్టి ఇక్కడ printf స్టేట్మెంట్ అనేది డెడ్ కోడ్, అది నెవర్ ఎగ్జిక్యూటెడ్. సో కాబట్టి అటువంటి నెవర్ ఎగ్జిక్యూటెడ్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని రిమూవ్ చేస్తే దెన్ దట్ ఈస్ కాల్డ్ డెడ్ కోడ్ ఎలిమినేషన్ కాన్సెప్ట్. And next one after dead code elimination we are providing now we are discussing 3 concepts. Next 4 concepts is there. So here next concept is nothing but a flow of control optimization. So what is mean by flow of control optimization? అంటే in a program control jumps from, అంటే ప్రోగ్రాంలో కంట్రోల్ అనేది ఫ్రమ్ either it jump in a forward direction or backward direction, either forward కానీ బ్యాక్వర్డ్ కానీ వితౌట్
పర్ఫార్మింగ్ ఎనీ సిగ్నిఫికెంట్ టాస్క్. అంటే మన ప్రోగ్రాంలో జంప్ స్టేట్మెంట్స్ని కాల్ చేసి ఉంటాము. ఆ జంప్ స్టేట్మెంట్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర నుంచి ఇంకో జంప్ జరుగుతుంది. కానీ ఆ జంప్ ప్రాసెస్లో ఎటువంటి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉంటే, సో అలాంటి unneeded jumps can be identified and removed by this concept. That's why it is called as a flow of control optimization. అంటే మనకి ప్రోగ్రాంలో ఫ్లో ఆఫ్ కంట్రోల్ అన్నెసరీగా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి జంప్ అవుతుంది వితౌట్ డూయింగ్ ఎనీ ప్రాపర్ వర్క్. అలాంటి ఫ్లో కంట్రోల్ మేనేజ్ చేసే జంప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి రిమూవ్ చేస్తే దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కంట్రోల్ ఆప్టిమైజేషన్. సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మూవ్ R1 R2 అంటే R2లో ఉన్న వాల్యూ R1 కాపీ అవ్వమని చెప్పాం. నెక్స్ట్ జంప్ L2, L1కి వెళ్తుంది. మళ్ళీ L1కి వెళ్ళంగానే L1లో గో టు L2 అని రాసాం. అంటే ఇక్కడ నుంచి స్టేట్మెంట్ జంప్ అయి ఇక్కడికి అవుతుంది. మళ్ళీ ఈ గో టు స్టేట్మెంట్ వల్ల ఇక్కడ నుంచి కోడ్ జంప్ అయి ఇక్కడికి వస్తుంది. అంటే అన్నెసరీగా ఇక్కడ 2 జంప్స్ తీసుకున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ దీని బదులుగా మనం L1 బదులు తీసేసి L2 అని రాసాం అనుకో, డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవుతుంది. అంటే ఒక్క జంప్ మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో డైరెక్ట్గా ఇక్కడ గో టు L2 అనగానే ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవుతుంది. సో అంటే ఈ కోడ్ అన్నది మనకి ఇంప్లిమెంటేషన్లో ఉపయోగం లేదు. ఎందుకంటే మనం గో టు L1కి వచ్చిన తర్వాత మళ్ళీ గో టు L2 అంటే ఈ జంప్ స్టేట్మెంట్, L1 జంప్ స్టేట్మెంట్ ఏ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయట్లేదు, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అవడానికి యూజ్ చేస్తున్నాం. కాబట్టి జస్ట్ ఆ లైన్ని తీసేసి ఇక్కడ లేబుల్ గో టు దగ్గర L2 పెట్టామంటే డైరెక్ట్గా ఏదైతే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో అక్కడికి జంప్ అవుతుంది. దీని ద్వారా అన్నెసరీగా మనం ఇంప్లిమెంట్ చేసిన ఎక్స్ట్రా జంప్ని రెడ్యూస్ చేస్తాం. అలా మనం ఏదైతే జంప్ స్టేట్మెంటు వితౌట్ సిగ్నిఫికెన్స్ ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ లేకుండా జస్ట్ జంప్స్ మాత్రం పర్ఫామ్ చేస్తాయో అటువంటి జంప్ స్టేట్మెంట్ని రికగ్నైజ్ చేసి వాటిని రిమూవ్ చేస్తే దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కంట్రోల్ ఆప్టిమైజేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆల్జిబ్రిక్ సింప్లిఫికేషన్స్. అంటే మనం ప్రోగ్రామ్ లోపల ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని సింప్లిఫై చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటే that is called algebraic simplification process. A few algebraic identifiers that occurs frequently enough and they are worthy considering. Like అంటే అవి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ఇటువంటి లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమన్నా యూజ్ చేస్తే వీటి వల్ల మెమరీ స్టోరేజు ఎగ్జిక్యూషన్ టైం వేస్ట్ అవుతుంది. కానీ దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ దట్ వన్. సింపుల్ ఎగ్జాంపుల్, ఎక్స్ వాల్యూకి 0 యాడ్ చేసాం. ఎక్స్కి 0 యాడ్ చేసిన ఎక్సే. సో ఎక్స్కి మల్టిప్లై విత్ 1, ఎక్స్ని మల్టిప్లై 1తో చేసిన దట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఏమన్నా మనం ప్రోగ్రాంలో రాసామనుకో వీటి వల్ల అన్నెసరీగా మెమరీ వేస్ట్, టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ విల్ వేస్ట్. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ షుడ్ నాట్ బి చేంజ్. సో అట్లాంటి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా ఉంటే వాటిల్ని ఐడెంటిఫై చేసి వాటిల్ని రిమూవ్ చేసే కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆల్జీబ్రిక్ సింప్లిఫికేషన్. అంటే వీటిని యూజ్ చేయడం వల్ల ప్రోగ్రాంలో ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు. అటువంటి థింగ్స్ ఏమన్నా ఉంటే అంటే మనకి ఆపరేషన్ పర్ఫామ్ చేసిన ఆ రిజల్ట్ వాల్యూ చేంజ్ అవ్వకుండా ఉండే టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా ఉంటే అటువంటి వాటిని ఐడెంటిఫై చేసి అటువంటి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని ఎలిమినేట్ చేసే కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ ఆల్జీబ్రిక్ సింప్లిఫికేషన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ రిడక్షన్ ఇన్ స్ట్రెంగ్త్. సింపుల్, ఐ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ రిడక్షన్ ఇన్ స్ట్రెంగ్త్. అంటే ప్రోగ్రాంలో మనం ఎక్కడైనా సరే హయ్యర్ ప్రియారిటీ ఉన్న ఆపరేటర్స్ని కాకుండా లోయర్ ప్రియారిటీ ఉన్న అంటే లోయర్ బిట్ ఉన్న ఆపరేటర్స్ని ఏమన్నా యూజ్ చేస్తే మనకి ప్రోగ్రామ్ స్ట్రెంగ్త్ అన్నది రెడ్యూస్ అవుతుంది. అలా కనుక ఏమన్నా ప్రోగ్రాంలో ఉన్న వాటిని రీప్లేస్ చేస్తే దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిడక్షన్ ఇన్ స్ట్రెంగ్త్. సింపుల్ ఎగ్జాంపుల్, ఏదైనా ప్రోగ్రాంలో మీకు x² ఉన్నదనుకోండి. సో ఎక్కడైనా మనం మైక్రో ప్రాసెసర్ ఆపరేషన్స్లో ఈ పవర్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ఇట్ విల్ కాస్ట్ హైయర్ ప్రయారిటీ దాన్ మల్టిప్లికేషన్. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ పవర్ అనే అంటే x² అనే అంటే ఆ పవర్ అనే దాన్ని యూజ్ చేయకుండా సింప్లీ ఎక్స్ని కనుక ఇంప్లిమెంట్ చేసామంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్ అంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్ హ్యాస్ లెస్ ప్రయారిటీ కంపేర్ టు పవర్ ఆపరేటర్. సో అలాంటి సిచ్యువేషన్స్లో పవర్ ఆపరేటర్ బదులుగా మనం ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకి ప్రోగ్రామ్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడన్నా డివిజన్ బై కాన్స్టెంట్ ఉంటే దట్ కెన్ బి రీప్లేస్డ్ బై మల్టిప్లికేషన్. అంటే ఎక్కడైనా మనం డివిజన్ చేయాలనుకోండి, ఇప్పుడు 3/2 అన్నాం అనుకోండి. సో దీని రిజల్ట్ ఎంత
1.5. సో దీనికి బదులుగా 3 స్టార్ 0.5 అన్నాం అనుకోండి, ఇట్ విల్ ఈక్వల్ టు 1.5. సో బోత్ గివ్ సేమ్ రిజల్ట్. కానీ ఇక్కడ డివిజన్ ఆపరేటర్ యూజ్ చేయడం వల్ల ఇట్ విల్ టేక్ మచ్ టైమ్, here మల్టిప్లికేషన్ ఆపరేటర్ వల్ల లెస్ టైమ్. సో ఇన్ కంపేర్ టు డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ హ్యావ్ లెస్ ప్రియారిటీ. సో కాబట్టి మనం ఎక్కడన్నా డివిజన్ బై కాన్స్టెంట్ ఉంది, దగ్గర మనం మల్టిప్లై బై కాన్స్టెంట్ ఇంప్లిమెంట్ చేసామంటే విల్ గెట్ ఎఫిషియన్సీ ఫర్ ద ప్రోగ్రామ్. సో అలా మనం ప్రోగ్రామ్లో ఉన్న స్ట్రెంగ్త్ ఆఫ్ కోడ్, అంటే హైయెస్ట్ రేట్ యూస్ చేసిన ఆపరేటర్ బదులు లోయెస్ట్ రేట్ ఆపరేటర్ని యూస్ చేయడం వల్ల విల్ రెడ్యూస్ ద స్ట్రెంగ్త్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిడక్షన్ ఇన్ strength. And last concept in this people optimization or mission independent optimization is nothing but a use of mission idioms. So here mission idioms ante entante, it is better to make use of rich instructions set supported by a target machine instead of blindly applying code generating algorithms. అంటే మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మైక్రో ప్రాసెసర్లో కోడ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అడిషన్ ఆపరేషన్ కనుక పర్ఫామ్ చేయాలనుకుంటే యాడ్ ఏ కామా రిజిస్టరు ప్లస్ దానికి ఇంకో ఆపరేషన్ ఇట్లా ఇంప్లిమెంట్ చేయకుండా మనకి ఇంక్రిమెంట్ అంటే ఐ ప్లస్ ఇట్లాంటి ఎట్ ఎ టైం ప్లస్ ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అవుతున్న వాటికి అటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయండి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ x = x+5 ఈ ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఎవ్రీ టైం ప్రోగ్రామ్ రన్ అయ్యడం వల్ల x ఒక వాల్యూ యాడ్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా మనం కోడ్ని మైక్రో ప్రాసెసర్లో లెందీగా ఇంప్లిమెంట్ చేసుకునే బదులు వీఆర్ యూజింగ్ ద ఇడియమ్స్ అంటే ఏంటంటే ఒక్క పర్టికులర్ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్లో మనం స్పెషల్గా ఏవైతే వేరియబుల్స్ యూజ్ చేసుకొని మన ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తామో వాటిని ఇడియమ్స్ అంటారు. ఇక్కడ మనం మైక్రో ప్రాసెసర్ లాంగ్వేజ్లో వీఆర్ యూజింగ్ స్పెషల్ ఇడియమ్స్ లైక్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ INR(x), డిక్రిమెంట్ ఆపరేటర్ DNR(y)(x), ఇట్లాంటి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్కి మనం డైరెక్ట్గా మనకి ఇడియమ్స్ ఉంటాయి. ఇడియమ్స్ అంటే ఆ మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేస్తే ప్రాపర్ స్ట్రక్చర్ థింగ్స్ అనమాట. వాటిని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వీ విల్ ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్రోగ్రామ్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూజ్ ఆఫ్ మిషన్ ఇడియమ్స్. మిషన్ ఇడియమ్స్ అంటే ఏం లేదు, మైక్రో ప్రాసెసర్ లాంగ్వేజ్ మైక్రో ప్రాసెసర్ లాంగ్వేజ్లో మైక్రో ప్రాసెసర్కి కంఫర్టబుల్గా మనం యూజ్ చేసుకునే విధంగా డిజైన్ చేసిన స్పెషల్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిషన్ ఇడియమ్స్ అంటారు. సో వాటిని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే మనకి ప్రోగ్రామ్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే ENR, DNR ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అంటే మైక్రో ప్రాసెసర్ లాంగ్వేజ్లో ఇట్లాంటివి ఉంటాయన్నమాట. వాటిన్నింటినీ కాల్డ్ యాజ్ మిషన్ ఇడియమ్స్. వాటిని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే ప్రోగ్రామ్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ మిషన్ డిపెండెంట్ ఆప్టిమైజేషన్స్ ఆర్ పీపుల్ ఆప్టిమైజేషన్స్. సో మొత్తం ఇక్కడ మనం 6 టైప్ ఆఫ్ ఆప్టిమైజేషన్ యూజ్ చేసుకున్నాము. అంటే ఇక్కడ ఎయిదర్ మెషిన్ డిపెండెంట్ ఆప్టిమైజేషన్స్ అన్న ఆర్ పీపుల్ ఆప్టిమైజేషన్స్ అన్న బోత్ ఆర్ సేమ్. So in those two we are implementing 6 different types of optimization techniques. Here the first one is elimination of redundant variables and elimination of redundant variable is a first thing. Next elimination of dead code and elimination of dead code is a second type of thing, and third one is a flow of control optimization, and fourth one is a algebraic simplification, sixth one is a reduction in strength, seventh one is a machine idioms. These all are called different types of optimization techniques for either people optimization or machine dependent optimization.